హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెసరబ్యాళ్ళ పప్పు. మామూలుగా అయితే మనము కందిబ్యాళ్ళే ఎక్కువ పప్పు చేసుకుంటాము. కందిబ్యాళ్ళ పప్పు ఎక్కువ తింటారు, పెసరబ్యాళ్ళు తక్కువే కదా పప్పు చేయడము. పెసరబ్యాళ్ళ పప్పు మన ఒంటికి చలవ చేస్తుంది, చాలా మంచిది. ఇప్పుడు ఒక కప్పు పెసరబ్యాళ్ళు తీసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని వేడైన తర్వాత పెసరబ్యాళ్ళు దూరగా వేయించుకున్నాము. ఇప్పుడు దూరగా వేగాక ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత కుక్కర్లోకి వేసేసుకున్నాము. మనం ఫస్ట్ బ్యాళ్ళు కడగలేదు కదా, ఇప్పుడు అట్లా కొద్దిగా నీళ్ళు వేసేసి వాష్ చేసుకున్నాము. ఇవి కడిగినాం కదా, కడిగి పక్కన పెట్టేసుకొని పప్పులోకి కూరగాయలు రెడీ చేసుకున్నాము. ఇప్పుడు కూరగాయలు వచ్చేసి ఒక ఆపు ఉల్లిగడ్డ, ఒక ఆపు చాలు. ఇప్పుడు ఒక 10 పచ్చిమిరపకాయలు కూడా, ఇప్పుడు 3 టమోటాలు కూడా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా మీడియం సైజులాగా ముక్కలు చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బెల్లలేకి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, కొద్దిగా చింతపండు, పసుపు, కొద్దిగా జీలకర్ర మధ్యలో చేలేకి వేసుకొని నలుపుకొని వేసుకుంటే టేస్ట్ బాగొస్తుంది. ఇప్పుడు ఉప్పు, కొత్తిమీర, ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకున్నాము. ఎక్కువ వేయకూడదు, గట్టిగా ఉంటేనే పప్పు బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మూత పెట్టి ఉడికించుకున్నాము. 2 విజిల్లు వచ్చే వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నాము. చూడండి, 2 విజిల్లకి బాగా ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది కదా, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా పప్పు. చూడండి, చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది పప్పు కట్టితో మెత్తగా ఎనిపేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని పోపు వేసుకున్నాము. 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఒట్టిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు వేసి అంతా ఎర్రగా అయ్యే వరకు వేపుకొని ఎనుపు పెట్టుకున్న పప్పులోకి వేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. పప్పులోకి వేసేటప్పుడు నేను వీడియో నొక్కడం మర్చిపోయినాను, మీకు చూపించలేదు, సారీ. ఇప్పుడు పోపు వేసిన తర్వాత పప్పు అయితే ఇలా వచ్చేసింది. చూడండి, పప్పు అయితే చాలా చాలా సూపర్గా ఉంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడు వేడి వేడి అన్నము పెట్టుకొని ఒక గెంటి పప్పు, ఒక గెంటి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది సూపర్ సూపర్ టేస్ట్. చాలా చాలా బాగుంది పప్పు అయితే, మీరు ట్రై చేయండి. పెసరబ్యాళ్ళ పప్పు మన ఒంటికి కూడా సలవ చేస్తుంది. నేనైతే ఒక ముద్ద తినేసి మా పాపకి ఒక ముద్ద పెట్టి టేస్ట్ ఎట్లా ఉంది చెప్పు అంటే చాలా సూపర్గా ఉంది, లైక్ చేయండి అని చెప్తుంది. చూడండి, లైక్ చేయండి. మా పాప అడిగిన దానికైనా ఒక లైక్ చేయండి. ఇప్పుడు పెసరబ్యాళ్ళ పప్పు రెడీ అయిపోయింది, సూపర్ టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.